Fatiga, papo com isso. మహాభారతం మానవ మహేతిహాసం, మానవ జీవన విధానం, అన్ని ధర్మములకు, అన్ని కాలములకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతములకు జీవన విధానం తెలుపు మహోన్నత కార్యం. దీనిని పంచమన్నాడు. కలియుగమందరి మానవాళికి సరళంగా, సంపూర్ణంగా, యథాతథంగా మానవ జీవిత విధానము, ధర్మ సూక్ష్మములు, ధర్మ మార్గములు, ఆచరణ విధానము జరిగిన ఇతిహాసం ద్వారా మనకి గ్రంథరూపేణ ద్వాపరయుగం చివరి సమయంలో మనకి అందించిన మహర్షి శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఆయనే వేదవ్యాసుడని కూడా పిలుస్తాను. ఈ మహాభారతం, భారతం పంచమో వేద, సర్వశ్రుతి సమూహం అనగా 4 వేదాల యొక్క సారం ఇందులో నిక్షిప్తమైనది అని అర్థం. అందుకే దీని పంచవేదమును కూడా కీర్తించదు. అటువంటి మహాభారత జననం, దాని వృత్తాంతమును వివరించడానికి మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించగలరని మా విన్నపం. 5000 సంవత్సరాల పూర్వం ద్వాపరయుగం చివరి ఛాయలలో మహాభారతం యుద్ధం సమాప్తమైన విధమ పాండవులు మహాప్రస్థానం చేసిన తదుపరి హస్తినాపురమును పాండవుల వారసులు పాలించుతున్న వేళ ఒకరోజు హిమాలయ పర్వతరామున శ్రీ వేదవ్యాస ఆశ్రమం ఒకనాటి వేకువజాము వ్యాస భగవానుడు తమను తాను భగవంతుడా, ఏమిటి నా మనసునందు ఈ చింత? కనులు మూసినా తెరిచిన ఏదో తెలియని కలత. ప్రణామము గురుదేవా. నీకు శుభం కలుగుగాక. ఏమిటి నాయనా? గురుదేవా, ఒక చిన్న ప్రశ్న. ఏమిటి నాయనా? గురుదేవా, కొద్ది కాలము నుండి గమనించుచున్నాము, తమరు ఏదో తెలియని దీర్ఘాలోచనలో ఉన్నట్టు అనిపించుచున్నది. ఏల ఈ చింత, ఎందుకు ఈ దిగులు గురుదేవా? నాయనలారా, మీరు గ్రహించినది నిజమే. గత కొద్ది కాలంగా ఏదో వెలితి, తెలియని బాధ, అర్థం కాని ఆవేదన. వేదాంగాల విభజన, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల లిఖితం అంతయు పూర్తయినది. శ్రీమద్భాగవతం, దేవీ భాగవతం రచన కూడా పూర్తయినది. నా వ్యాస అవతార సార్థకత నెరవేరినది అని భావించుచున్నాను. అయినప్పటికీ ఏదో అసంపూర్ణ భావన, తెలియని వెలితి. గురుదేవా, ఒక్కసారి మనము నైమిసారణ్యము వెళ్ళి అక్కడ మన మహర్షి బృందమును సంప్రదించి పరిష్కారం కోరును. నీ ఆలోచన సరైనదే. రేపే మన నైమిషారణ్యం ప్రయాణం. ఓ మహర్షి, కుశలమేనా? మీ శిష్యులతో కలిసి వచ్చినట్టున్నారు. అంతా కుశలమే కదా? మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ మహాత్మా, తమరి మనసులో ఏదో తెలియని వ్యాకులత, చింత అగుపించుచున్నది. మీరు కుశలమేనా? కుశలమే మహర్షి. మీరు గ్రహించినది నిజమే. నా విచారానికి పరిష్కారం కోసమే మీ చెంతకు వచ్చేది. మహాత్మా, వ్యాస భగవానుడికి మేము దిశానిర్దేశము చేయుట అది దుర్లభము. కానీ మీకు నేను ఒకటి మాత్రం చెప్పగలను. మీ చింతను తీర్చేవాడు ఆ పరమేశ్వరుడే. మీరు, మీ శిష్యులు కొంతకాలం తీర్థయాత్రలకు వెళ్ళండి. అక్కడే మీ సమస్యకు పరిష్కారం లభించును. మీకు ఆ పరమేశ్వరుడే దిశానిర్దేశం చేయును. మీకు జయము కలుగుగాక. ఓ మహర్షి, మీరు చెప్పినది సరైనదే. మేము కూడా ఎంతో కాలం నుంచి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాము. దానికి సమయం ఆసన్నమైనది. వ్యాసుడు తన శిష్య బృందంతో తీర్థయాత్ర క్షేత్రం దర్శించుతూ భారతదేశం మొత్తం ప్రయాణించుతూ దక్షిణాపథంలో మరి గోదావరి నదీ తీరం చేరింది. అక్కడి వాతావరణం, నదీ తీరం,
ఆ గాలి, ఆ ప్రకృతిని చూసి భగవానుడు ఎంతో పరవశించను. నాయనలారా, ఈ ప్రాంతమందు ఆ జగజ్జనని సరస్వతీదేవి ఆలయ స్థాపన చేయాలని సంకల్పించింది. మీరు విగ్రహ స్థాపనకు తగు సన్నాహాలు మొదలుపెట్టండి. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిः దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ఓ పుత్ర వ్యాస, నీ స్తుతికి నీ తపమును మెచ్చి నిన్ను చూడాలని వచ్చి తిని. ఏం కావాలో కోరుకోనాయనా. నీ దర్శనమే మహాభాగ్యం తల్లి. అయినా నా మదిలోని కలత నీకు తెలియనిది కాదు కదా జనని. నీ దిగులు నాకు అర్థమైనది. అధైర్యపడము. నీ తీర్థయాత్ర ఇంతటితో సంపూర్ణము. వెంటనే నీ ఆశ్రమమునకు వెళ్ళి ఆ బ్రహ్మదేవునిపై తపము అనరించుము. ఆయనే నీకు దిశానిర్దేశం చెయ్యగలరు. నీవు ప్రతిష్ఠించిన ఈ సరస్వతీ ప్రతిమ ఒక మహోన్నత క్షేత్రముగా కలియుగమున వర్ధిల్లును. ఈ దేవాలయము జ్ఞాన సరస్వతిగా విఖ్యాతిగాంచును. ఈ క్షేత్రము విద్యాభ్యాసమునకు ప్రధాన స్థానముగా ప్రసిద్ధి చెందును. ధన్యోస్మి మాత. బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ద్వైపాయన, స్వామి, నన్ను కరుణించారా? నా ఈ దీక్ష సుసంపన్నమైనది. నాకు మీరే దిశానిర్దేశం చేయగలరు. నీవు అన్ని కావ్యములు, గ్రంథములు, వేదాంగములు, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు, శ్రీమద్ భాగవతము సంపూర్ణముగా కలియుగమందుని మానవాళికి అందించిపోతున్నావు. కానీ 4 వేదములు విభజించిన నీవు పంచమ వేదము మర్చితివి. పంచమ వేదమా? అవును. సామాన్య మానవాళికి జీవన విధానమును వివరించదగిన నీ కుటుంబ చరిత్ర అనగా కురు పాండవ చరిత్రని మహాభారతముగా అందించుట ముఖ్యముగా. అందులో సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడి భగవద్గీత మానవ కళ్యాణములకు అందించి దాని గ్రంథ రూపం చేయుట నీ కర్తవ్యం. బ్రహ్మదేవ, నేను అంతటి చరిత్ర రాయగలనా? అంతటి క్లిష్టమైన సంగతులు రచనా సమయాన్ని నేను ఎలా ఛేదించగలను? నీ ఆలోచన అర్థమయ్యింది. నీవు మహాభారత సంఘటనల వృత్తాంతములని జ్ఞాన దివ్య దృష్టి ద్వారా కూర్చి వాటిని పద్య రూపముగా మలిచి నీ మస్తిష్కమునందు నిక్షిప్తము చేసి నీ ఆలోచనలని గ్రంథస్థం చేయుటకు విఘ్నేశ్వరుని సహాయం అర్థించుము. దేవా, ఆది దంపతుల తనయుడు విఘ్నాధిపతి మహాజ్ఞాని ఈ కార్యమునకు సమ్మతించునా? నీవు విఘ్నేశ్వరుని స్తుతింపు. నీకు తప్పకుండా అతనే సహాయం చేయను. గణపతయే నమః. ఓం గం 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 గణపతయే
నమః. ఓం గం గణపతయే నమః. వేదవ్యాస, ఏమిటి నీ తపమునకు కారణము? ఓ గణనాయక, నీకు తెలియనిదేమున్నది? ఆ బ్రహ్మదేవుడు నన్ను మహాభారత చరిత్రను, అందులో ఉన్న భగవద్గీతను గ్రంథస్థము చేయమని ఆదేశించను. అది రాయుటకు నీవే సరైన వాడివని వివరించను. కావున నేను ఈ సహాయాన్ని అర్థించుచున్నాను. కృష్ణద్వైపాయన, నీ సంకల్పము అమోఘమైనది. ఇది లోక కళ్యాణము కొరకు చేయు మహాయజ్ఞము. ఈ గ్రంథం రాయుటకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ కొన్ని నిబంధనలు. మొదటిది, నేను ఘంటం పట్టి రాయడం ఆరంభించిన తర్వాత ఆపడం ఉండదు. రెండోది, నీవు మనసు ఎందు ఉన్న సంపుటాన్ని పద్యరూపేణ ఆశువుగా చెప్పిన వెనువెంటనే నేను రాసలను. కానీ నీవు ఎప్పుడైతే ఆపుతావో అక్కడితో నేను రాయడం కూడా ఆపేస్తాను. గణేష, నీవు పెట్టిన నిబంధనలు నాకు సమ్మతము. కానీ నాది ఒక కోరిక. నీవు చెప్పినట్టే నేను ఆశువుగా పద్యాల సంపుటి చెప్పగలను. కానీ నేను చెప్పే ప్రతి పద్యము అర్థం చేసుకొని వివరణాత్మకంగా ఆలోచించి వ్రాయమని నా ప్రార్థన. ఓ అంతేనా? తప్పకుండా. నీవు చెప్పిన ప్రతి పద్యాన్ని ఆలోచించి దాని భావమును అర్థమును తెలుసుకొని లేఖనం చేసగలను. ధన్యోస్మి స్వామి. గురుదేవ, విఘ్నేశ్వరుడు మహాజ్ఞాని, మహిమాన్వితుడు, దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు శివపార్వతుల సంతానం. అటువంటి మహాజ్ఞాని ఆగకుండా పద్యము చెప్పాలని కోరగా మీరు ఎలా సమ్మతించితిరి? పద్యాలు రూపొందించుట, మరలా దానిని వివరించుట, అది కూడా ఆగకుండా ఎంతో కష్టం. అది పూర్తిగా దుస్సాధ్యం. అది మీకు కూడా విదితమే. మరి ఎలా చేయగలరు? నాయన, నీవు అడిగిన ప్రశ్న నిజమే. కానీ విఘ్నేశ్వరుడంత మహాజ్ఞాని భగవంతుడు ఈ మహాయజ్ఞానికి సమ్మతిస్తే కాదనలేకపోయాను. అంతా ఆ శ్రీకృష్ణుడి మీద భారం వేసి ఆలోచించగా నాకు ఆ భగవానుడే ఈ మార్గము చూపించను. నేను దాన్ని విస్మరించకుండా నా ఆలోచన విఘ్నేశ్వరుడు రచించే సమయాన్నందు ప్రయోగించదను. తరువాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. వ్యాస భగవానుడు తపమును ఆచరించి తన మనసును మహాభారత యథార్థ ఘట్టములను పొందుపరచసాగి ప్రతి సంఘటనను, ప్రతి విషయమును ఒక పద్య రూపంలో దాచడం, మనసులో ఒక విధానమును వ్యాకరణ సూత్రం ద్వారా పద్య రూపాన్ని రూపొందించసాగింది. విఘ్నేశ్వరుని మనసరిగి ఆయన ప్రవర్తన అనుగుణంగా ప్రవర్తించవలసిన విధానము అనుసరించను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ మహర్షి, మీరు మహాభారత వృత్తాంతాన్ని గ్రంథస్థం చేయుటకు అంతయు సిద్ధమేనా? విఘ్నేశ్వర, మీరు చెప్పిన విధముగానే వృత్తాంతమును రూపొందించింది. మీ రాక కొరకే వేచి ఉన్నాను. వెంటనే కావ్యరచనకు అంకురార్పణ చేయు. సరే, నేను ముందుగా మీకు వివరించిన నిబంధనలు గుర్తున్నాయి కదా. మీరు ఎటువంటి పరిస్థితిలోనూ పద్య ప్రవాహము ఆపకూడదు. ఓ మహాత్మా, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభా. యది హాస్తి కథమత్ర యది హాస్తి న తత్క్వచిత్. ఇదే సరైన నదీజలం కేశవ నారికేతు నాగాహ్వాయో నామ నాగారి స్ఫూర్ణః. ఏషోంగన వేషధరం కిరీటి చోద్యాయం మేష
భవిష్యతి చాత్యగావః. ఓ మహర్షి, ఎట్టకేలకు మీ అభీష్టము పూర్తయినది. లోక కళ్యాణము కొరకు తలపెట్టిన మహత్కార్యము ఆ సరస్వతి కటాక్షముతో పూర్తయినది. దీని నా చేత రచింపచేసిన నీకు నా కృతజ్ఞతలు. దేవదేవ, మీలాంటి మహాత్ముల అంకురార్పణమే ఈ కావ్యములకు ముగింపు కావున ఈ ఘనత మీదే. వ్యాస, నేను రచించిన కావ్యమునందరి మూల విషయము వినగోర్చుచున్నాను. ఇది భావితరాలకు ఎంతో అవసరమైనది. దేవదేవ, మీ ఆజ్ఞ ప్రకారం ఈ గ్రంథములోని వివరాలను తెలియజేస్తాను. ఈ గ్రంథమును 18 పర్వములుగా విభజించింది. ఇందులో మొత్తం 1,00,000 శ్లోకాలు, 1000 ఉపాఖ్యానములు కలవు. అనగా అనేక పర్వములందు ఎందరో మహర్షులు ధర్మ సూక్ష్మములను, వృత్తాంతములను కురు పాండవులకు, ధృతరాష్ట్ర సంజయులకు వివరించడమైనది. అలా ఈ ఉపాఖ్యానములు పూర్తిగా 76,000 శ్లోకములతో నిండి ఉన్నాయి. మిగిలిన 24,000 శ్లోకములు కురు పాండవ వృత్తాంతంతో నిండి ఉన్నాయి. నన్ను అప్పుడప్పుడు చిక్కుల్లో పడి వేయుటకు కొన్ని క్లిష్టమైన శ్లోకములు కూర్చినావు. దాని వివరములు చెప్పుము. మహాదేవ, దానిని గ్రంథాగ్రంథులు అందరూ. మీరు వచ్చి రచించినప్పటికీ మీరు ఆగకుండా రాసేదానిని సెలవీయగా అది అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టి మిమ్మల్ని సందిగ్ధం నందు ఉంచి నేను మిగిలిన శ్లోకములు కూర్చుతుంది. ఇటువంటివి 8,800 శ్లోకములు కలవు. నేటితో ఈ అవతారం నేను ఆహా, ఏది నా భాగ్యం! విద్యాదేవి, బ్రహ్మ, నారదాది బృందం విచ్చేశారు. నేటితో నీ కోరిక తీరింది. మనసునందు కలత తొలగినది. నీకు మోక్ష ప్రాప్తిని ప్రసాదించుచున్నాను. నాయన, నేను నీకు ఆనాడే చెప్పాను. నీవు చేయబోయే కార్యం లోక కళ్యాణం కొరకు, రేపటి కలియుగ మందలి మానవాళికి ఉపయోగకరమగును. నీకు శుభము కలుగును. ఓ కృష్ణద్వైపాయన, ఈ కార్యక్రమం ముగిసింది. ఈ గ్రంథం యొక్క వృత్తాంత ప్రాశస్త్యాన్ని శిష్యకోటికి వివరింపు. నీవు తపము ఆచరించే సమయం ఆసన్నమైనది. నాయనలారా, నేను రచించిన వేదాంగాలను, ఉపనిషత్ బ్రహ్మసూత్రములు, శ్రీమద్ భాగవతము ఈ ప్రపంచానికి మీరే వివరించాలి. అలాగే ఈ మహాగ్రంథాన్ని అనగా ఈ పంచమ వేదాన్ని మీరే ఈ ప్రపంచానికి వివరించాలి. మనందరినీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు. నిజంగా నా చిన్నతనంలో చూసాను ఇంత బాగా చేయటం, తర్వాత ఇప్పుడే చూడటం. నిజంగా ఒక ఫీల్ వేరు. నిజంగా చెప్తున్నాను, నిజంగా ఆధ్యాత్మిక ప్రపంచం